ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ లక్కీ. నాన్న, ఇది సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాల్సిన కట్అవుట్ నాన్న. కనీసం టీవీ స్క్రీన్ మీద సరే కనిపించాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. నీ కోసమైనా సరే నేను వెండి తెర హీరోని కాకపోయినా బుల్లి తెర హీరోనైనా అవుతాను, సరేనా? బాగుంది మిత్ర. అది పొగడ్డం, దానికి నువ్వు మురిసిపోవడం. హీరోనవుతానని మాటిచ్చేయడం. నా కూతురు కోరుకుంటే దాని కోరిక తీర్చడం కోసం నేను హీరోని అవ్వాలి కదా మామ్. నువ్వు హీరోవని లక్కీ ఇప్పుడు చెప్పింది. నేను ఎప్పటినుంచో చెప్తున్నాను, అప్పుడు నీకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు లక్కీ చెప్పినప్పుడు అర్థమైనట్టుంది. కొన్ని అంతే మనీషా. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే అర్థం అవుతుంది. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే వినాలి అనిపిస్తుంది. అందరి మాటలు అన్నిసార్లు మనకి ఎక్కవు. పెరట్లో పెంచుకున్న పనస పిక్కల కన్నా గాలి కొట్టుకొచ్చిన కన్నీరు చుక్కల మీదే మక్కువ ఎక్కువ అన్నట్టు మన కోసం పడిచొచ్చే మనుషులంటే ఇంట్లో ఎప్పుడు లోకువే. మామ్, అగ్గిపలు పట్టుకొని సిద్ధంగా ఉంటావు ఎప్పుడు అంటిద్దామా అని. అనరా, నువ్వు ఒక్కడవే తక్కువ అయ్యావు నన్ను అనడానికి. సరే సరే, మీరు గోల్ ఆపుతారా? నాన్న, ముందు స్కూల్లో జరిగే ఫాదర్స్ డే ఫంక్షన్ కి వెళ్ళిపోదాం. ఆ తర్వాత నీకు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను, సరేనా? ఓకే. నానమ్మ, ఇంట్లో కూర్చొని గోళ్ళు కొరుక్కుంటూ గోళ్ళు చూసుకుంటూ ఎంతసేపు ఉంటావు? సరదాగా మాతో పాటు ఫంక్షన్ కి రావచ్చు కదా. ఒసేయ్, ఫంక్షన్ కి రమ్మని నేరుగా అడగొచ్చు కదా. ఒక్క ప్రశ్న అడగడానికి 100 వంకర్లు తిరుగుతావు. అలా అడిగితే గాని టక్కున వస్తా అని అన్నావు కదా. సరే సరే, వస్తానులే. ఏంటి లక్కీ, ఫాదర్స్ డేకి ఫాదర్ని మాత్రమే తీసుకెళ్లాలా? చిన్న ఫాదర్ని తీసుకెళ్ళక్కర్లేదా? నిన్ను పిలవకపోయినా వస్తావు కదా బాబాయ్, జాను టీచర్ కోసం. సరే సరే, ఇప్పుడే వస్తాను. దేవయాని, మనీషా, మీరు మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తారు? సరదాగా మీరు కూడా ఫంక్షన్కి రండి. ఆ జాను నుండి నా కొడుకుని కాపాడుకోవడానికైనా నేను వెళ్ళాలి. ఏం మాట్లాడరేంటి? మేము కూడా వస్తాం లేక. లక్కీ, అవన్నీ ఇప్పుడెందుకు? అక్కడ కూడా బ్లాగ్ చేస్తావా? అంతేగా అంతేగా. యూట్యూబర్స్ యాక్టివ్ గా ఉంటేనే ఫాలోవర్స్ పెరుగుతారు బాబాయ్. అవును, మొన్న కూడా జున్ను వాళ్ళ ఇంటికి ఈ సరుకంతా తీసుకెళ్ళావు కదా, అక్కడేం షూట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? చాలా వీడియోలు షూట్ చేశాను, చూస్తారా? చూపిస్తాను, ఉండండి. వీడియోలు షూట్ చేస్తే మరెందుకు పోస్ట్ చేయలేదు? లక్కీ, నువ్వేమనుకోకపోతే నువ్వు ఈ రోజు తీసిన వీడియోస్ ఏవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ పోస్ట్ చేయడానికి వీల్లేదు. నిన్నేనే అడిగేది, వీడియోలు ఎందుకు పోస్ట్ చేయలేదు? ఏం లేదులే బాబాయ్, ఊరికే. సరే, వీడియో చూపిస్తాను రండి. లక్కీ టీసీ తీసేసుకుంటాను, స్కూల్ మార్చేస్తాను అన్నావు. ఇప్పుడేంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? ఏం చేయాలి మామ్? లక్కీ ఏమో ఈ స్కూల్ అలవాటైపోయింది, మారితే చదువు పాడైపోతుంది అని ఏవేవో మాయమాటలు చెప్పి
నా మనసు మార్చేసింది. దీని బాధ చూడలేక నా మనసే కాదు డెసిషన్ కూడా మార్చేసుకున్నాను. మా మంచి నాన్న ఇలా చెప్పగానే అలా వింటాడు. ఆ, లక్కీ ఇంతకీ జున్ను కూడా ఈ ఫాదర్స్ డే ఫంక్షన్కి స్కూల్కి వస్తున్నాడా? ఏమో నాన్నమ్మ తెలీదు. అదేంటే బెస్ట్ ఫ్రెండ్ అంటావు? కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్కి వస్తున్నాడో లేదో కూడా కనుక్కోవా? ఇప్పుడే కనుక్కుంటాను బాబాయ్, నీ ఫోన్ లేవు. హే లక్కీ, చెవి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదులే, ఆల్రెడీ కార్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యే ఉంది. హలో, హలో అమ్మా, నేను లక్కీని మాట్లాడుతున్నాను. చెప్పు లక్కీ. ఈ వాయిస్ ఏంటి నాకు బాగా వెన్ను వాయిస్లో ఉంది. జున్ను ఫాదర్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాడా? వస్తున్నాడు లక్కీ. జున్నుని తీసుకుని మేము కూడా వస్తున్నాం. ఈ వాయిస్ బాగా తెలిసిన మనిషి వాయిస్లా ఉందేంటి? ఓ వస్తున్నాడా? తనకిష్టం లేదు కదా, రాడేమో అనుకున్నాను. మీ అర్జున్ అంకుల్ కూడా ఫంక్షన్కి వస్తున్నారు లక్కీ. అందుకే జున్ను కూడా ఫంక్షన్కి ఇంట్రెస్ట్గా బయలుదేరాడు. అమ్మయ్యా, ఫైనల్ గా వస్తున్నాడు. వెరీ గుడ్. సరే అయితే స్కూల్లో కలుద్దామమ్మా. సరే లక్కీ, ఉంటాను. వాయిస్ ఇంచుమించు లక్ష్మి వాయిస్కి దగ్గరగా ఉంది ఏంటి? లక్కీ, ఆ నాన్న, ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితో? జున్ను వాళ్ళ అమ్మతో. ఏ నాన్న? ఏం లేదు, వాళ్ళమ్మని నువ్వెందుకు అమ్మ అని పిలుస్తున్నావు? ఊరికి పిలవాలనిపించింది, పిలిచాను. అలా ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవకూడదు, సరేనా? సరే నాన్న. లక్కీ, ఇంతకీ ఫాదర్స్ డే ఫంక్షన్కి రావడం జున్నుకి ఎందుకు ఇష్టం లేదు? అదొక పెద్ద కథలే బాబాయ్. పెద్ద కథ అయినా చిన్నగా చెప్పు, నేను వింటాను. జున్ను వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా. హా, ఉన్నారు కదా. అబ్బా, చెప్పేది విను బాబాయ్. సరే సరే చెప్పు. జున్ను వాళ్ళ నాన్నగారంటే జున్నుకి వివేక్, ఇలాంటి థింగర్ టాపిక్స్ తీసుకొచ్చి నాకు కోపం తెప్పించకండి. కాసేపు సైలెంట్గా కూర్చోండి. మిత్రా, ఏంటి మోమ్? ఫోన్లో ఆ వాయిస్. మోమ్, ఆ టాపిక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.